గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ కార్యాలయంలో ఆమె కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డాక చర్చనీయాంశమవుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ స్మితా సబర్వాల్ కు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడంతో 9.5 సీఎంఓ కేంద్రంగా చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ కు కొత్త ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతుందో అనే ఉత్కంఠ సాగింది. అయితే ఈ సందేహాలకు చెక్ పెడుతూ ఆమెను ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా బదిలీ చేసింది. ఈ మేరకు కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ గురువారం ఆఫీసులో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సర్పంచులు వారి సూచనలు, సమస్యల కోసం కలవాలనుకునేవారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయానికి రాగలరు అని ట్వీట్ చేశారు. అపాయింట్మెంట్ కోసం కార్యాలయం నెంబర్ను సంప్రదించాలని, ఎర్రమంజిల్లో చిన్న కార్యాలయం ఉందని పేర్కొన్నారు. ఆఫీస్ గూగుల్ మ్యాప్ను సైతం షేర్ చేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ చాలా కాలం పాటు సీఎంఓ కార్యదర్శిగా, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఫీల్డ్ విజిట్ కు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే గతంలో ఆమె పర్యవేక్షిస్తున్న శాఖలకు సంబంధించి ఏదైనా సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. అలాంటి స్మితా సబర్వాల్ తాజా బదిలీ తర్వాత తన అపాయింట్మెంట్ కోసం ఏకంగా ఫోన్ నంబర్తో పాటు కార్యాలయం అడ్రస్, ఆఫీస్ లొకేషన్ షేర్ చేయడం చర్చనీయాంశమవుతోంది. దీంతో మేడంలో ఇంత మార్పేంటి అని చాలా మంది చర్చించుకుంటున్నారు.